ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మిథున రాశి వాళ్ళకి 2027 ఓవరాల్ గా సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరము 2027 సంవత్సరము అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. ఈ యొక్క గురుడు మనకి కర్కాటక రాశిలోకి వచ్చాడు. ధనం ఎబ్బడి మొబ్బడిగా వస్తుంది. మరి అదేవిధంగా ఈ 2027 సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి మనకి ఏప్రిల్ 13న మనకు వక్రిస్తాడు. ఈ యొక్క గురుడు వక్రత్యాగం చేస్తాడు, డైరెక్ట్ అవుతాడు. కాబట్టి అన్యాయార్జిత ధనం అంతవరకు సంపాదించింది నిలబెట్టుకుంటారు. ఆ తర్వాత 26 జూన్ 2027 సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి ఈ గురుడు ఖర్చు అధికంగా ఉంటుంది వీళ్ళకి. గురుడు సింహరాశిలోకి వస్తాడు. చెస్ట్ పెయిన్లు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. వివాహాలు మనకి మొదటి భాగంలో మొదట 6 నెలల్లో వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి 2027 సంవత్సరంలో. ఆరోగ్య భంగాలు అనేటటువంటివి ఉన్నాయి. మైగ్రేన్, హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇలాంటి రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదే వైవాహిక జీవితంలో సంతృప్తికరమైనటువంటి జీవన విధానం ఉండదు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా 26 జూన్ 2027 సంవత్సరంలో జరుగుతాయి సెకండ్ పార్ట్లో. అలాగే ఈ యొక్క రైతుల దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి సంపాదన వీళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క రాహు వచ్చేసరికి అష్టమ రాహు మానసికమైనటువంటి చాంచల్యం ఎక్కువగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు. అసలే మనకి వీళ్ళందరూ కూడా మనకి కన్ఫ్యూజన్ ఎక్కువ మిథున రాశి వాళ్ళకి, అప్పుడు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్. అలాగే సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతానం అనేది ఫస్ట్ పార్ట్లో అయిపోతుంది. ఇక విద్యార్థుల చదువు మొదట 6 నెలలు బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం డిస్ట్రాక్షన్స్కి విద్యార్థులు గురవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేసరికి మనకి సెకండ్ పార్ట్లో బ్రహ్మాండంగా విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏప్రిల్ 13వ తారీఖు లోపల 2027 లోపల కొంతమందికి రావడం జరుగుతుంది. అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు అనేటటువంటి మిథున రాశి వారికి పుష్కలంగా వస్తాయి. ఇంచుమించుగా వీళ్ళందరూ కూడా అసాధ్యమైనటువంటి పనులన్నీ కూడా ఉన్నతాధికారుల చేత వీళ్ళు చేయించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది వీళ్ళు సాధించుకుంటారు. నరఘోష, నరదృష్టి అనేటటువంటిది వీళ్ళపైన ఎక్కువగా పడడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ వీళ్ళు మంచి వాళ్ళతో స్నేహాలు చేయరు. మిథున రాశి ఈ యొక్క గురుడు వక్రించిన తర్వాత చెడ్డ వాళ్ళతోనే ఎక్కువ నరఘోష, నరదృష్టి బ్యాచ్లు, ఈ యొక్క మరుగుమందులు, వశీకరణాలు ఇలాంటి చెత్త బ్యాచ్తో వీళ్ళు తిరగడము, సబ్జెక్ట్ లేనటువంటి వాళ్ళతో జ్యోతిషాలు చెప్పించుకోవడము, సలహాలు ఇతర లైఫ్లో సలహాలు అడగడము. అంటే గురుడు మనకి ఎప్పుడైతే వక్రిస్తాడో మంచి గురువులతో వీళ్ళు ఉండరనమాట. సో ఈ గురుడు వక్రము అనేటటువంటిది జనవరి 25, 2027 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి భర్త చెప్పే మాటల కంటే కూడా బయట వాళ్ళు చెప్పే మాటలు ఎక్కువ వింటారు. పిల్లలకు మాస్టారు చెప్పేదానికంటే కూడా వాళ్ళు ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో అటువంటి వాళ్ళు చెప్పే మాటలు వింటారు. ఇట్లా ఉంటుందన్నమాట. సో నిరుద్యోగుల పరిస్థితి కూడా చాలా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త చదువుకోవాలా. రైతులు టమాటా లాంటి పంటలు వేసి నష్టపోయామండి అనుకునేటటువంటి వాళ్ళు కమర్షియల్ క్రాప్స్ జోలికి వెళ్తారు. ఇప్పుడు ఈ యొక్క మిర్చి ఇలాంటివన్నీ కూడా. కుటుంబ అనుబంధాల దగ్గరకు వచ్చేసరికి ఇవి మంచిగా పెరగడము, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడము, హస్బెండ్స్ మీద కొంచెం ద్వేషం పెట్టుకోవడము, అత్తగారుల మీద వీళ్ళందరూ కూడా ఆడపడుచుల మీద ద్వేషం పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క వాళ్ళేగా అన్నారు మమ్మల్ని అనేటటువంటి అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన కూడా జరుగుతాయి. దూర ప్రయాణాలు చేయడం అనేటటువంటిది ఈ యొక్క మిథున రాశి వాళ్ళు చేస్తారు. కోల్డ్ స్టోరేజీలు ఇలాంటి బిజినెస్లు చేస్తారు. తర్వాత వ్యవసాయము, ఈ యొక్క
ఫెర్టిలైజర్స్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే సినిమా రంగంలో వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు, సంపాదన అనేది సంపాదిస్తారు. రాజకీయాల్లో వీళ్ళకి ప్రమోషన్స్ రావడం ఇలాంటివన్నీ చేస్తారు. అక్రమ సంబంధాలు ఉధృతమవుతాయి. అండ్ అక్రమ సంబంధాలు వల్ల ఈ సమస్యలు వస్తాయని చెప్పినా కూడా లక్ష్య పెట్టరు కొంతమంది. ఆ గృహ వాహనాలు, ఆ వాహన యోగాలు, గృహ యోగాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఆకస్మిక ధనలాభము అనేటటువంటిది వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. లాటరీలకి బట్టలు విపరీతంగా కొంటారు, ఎవరెవరో ఇప్పిస్తూ ఉంటారు. ఆ విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఇది పేరు ప్రతిష్టలు, భారాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ముఖ్యంగా డిస్ట్రాక్షన్కి ఎక్కువ గురి ఉంటుంది. ఆదాయాల పరంగా బాగుంటుంది తప్ప మిగతా విషయాల్లో మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ అనేటటువంటివి ఎక్కువగా ఈ 2027 సంవత్సరంలో ఉంటుంది. స్థిరాస్తులు చరాస్తుల పరిస్థితి ఏంటి గురుగారు? స్థిరాస్తులు పెంచుకుంటారు. ఆల్రెడీ మిథున రాశి వాళ్ళకి ఆల్రెడీ బాగానే ఉన్నాయి. వాళ్ళ ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడతారు. మానవత్వం, రిలేషన్స్ వీటి కంటే కూడా డబ్బులు బాగా కావాలని చూస్తారనమాట. ఇక పరిహారాల పరంగా ఏం చెప్తారు? ఈ సంవత్సరం ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళు? ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెప్తున్నటువంటివి. వ్యక్తిగతంగా వీళ్ళ జాతకాల్లో బలంగా ఉండాలి అని అంటే కనుక మనకి చక్కగా ఇది ఉండాలి, రావాలి, ఎదుగుదల రావాలి. కాబట్టి మనకి రాహు వాళ్ళ వ్యక్తిగత జాతకాలు మనం చూసినప్పుడు మనం మంచిగా చెప్పగలుగుతాం. అలాగే ఈ యొక్క రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టును పెంచాలి విధిగా. చెట్లకి ప్రదక్షిణాలు అన్నీ కూడా ఎవరో వేసిన చెట్లు ప్రదక్షిణాలు కాదు, వీళ్ళ ఇంట్లో వేసి దానికి తులసి చెట్టుకు పూజ చేస్తున్నట్టుగా కుండీలో చేస్తూ ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే దానాల దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ యొక్క మినుములు కూడా దానం చేసుకోవాలా. అలాగే శుక్రగ్రహానికి శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదవాలా. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తర్వాత తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. ఎప్పుడు కూడా అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, పేదవారికి దాన ధర్మాలు చేసుకోవాలా. ముఖ్యంగా దైవారాధన అనేటటువంటిది అంటే ఏమనుకుంటున్నారంటే దేవుడి పటానికి ఏదో మెకానికల్గా వెళ్ళి దండం పెట్టడం, దర్శనం పెట్టడం అనుకుంటున్నారు. అలాంటి కుదరవు. ఆ తత్వాన్ని తెలుసుకోవాలా. పేదవారి పట్ల ఆ ప్రేమ కలిగి ఉండాలా. ఈ రకంగా చేస్తే మాత్రమే ఈ యొక్క ఫలితాలు వస్తాయి.